ఎంతో నమ్మకంగా తన కంపెనీలో దీపకి మంచి స్థానం ఇచ్చాడు శివనారాయణ. రేపో మాపో జోష్నని కాదని దీపని కంపెనీకి సీఈఓని చేయడానికి సిద్ధమయ్యాడు. అయితే జోష్న వేసిన స్పీడ్ బ్రేకర్ కి దీపకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. నేటి ఎపిసోడ్ లో సూరజ్ ని గుప్పెట్లో పెట్టుకుని దీపకి చెక్ పెట్టాలంటుంది జోష్న. అయితే సూరజ్ ఆమె ప్లాన్ తిప్పికొట్టాడు నిన్నటి ఎపిసోడ్ లో. ఇక ఈ రోజు జూన్ 20 రాత్రి ప్రసారం కాబోయే కార్తీక దీపం సీరియల్ ఎపిసోడ్ లో ఏమైందంటే, ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేయడానికి వెళ్లిన వ్యక్తి మోసం చేసినట్లు తెలుసుకుంటాడు సూరజ్. కస్టమర్ నెంబర్ కు ఫోన్ చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో షాక్ అవుతాడు. కట్ చేస్తే శివనారాయణ ముందు దీపా, కార్తీక్, సూరజ్ నిలబడి ఉంటారు. పెద్దయ్య గారు, మనిషి మాట నమ్మకంగానే అనిపించాయి, పూర్తి వివరాలు రాసిచ్చాడు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఆ మనిషి మోసగాడు అని అనుకోం కదా అంటుంది దీప. 1000 భోజనాలు, వాటిని ఏం చేయాలో తెలియడం లేదు. వాడిని నువ్వు ఎంత నమ్మావో తెలియడం లేదు, కానీ నేనైతే నిన్ను చాలా నమ్మాను. తీసుకొచ్చి రోడ్డు మీద నిలబెట్టావు అంటాడు శివనారాయణ కోపంగా. ఇక్కడ ఒక ట్రక్కే ఉంది, ఇంకా 2 ట్రక్కుల నిండా ఫుడ్ ఉంది. అవన్నీ ఏం చేయాలో అంటుంది జోష్న. ఇక్కడ కాదు, లోపల మాట్లాడుకుందామని లోపలికి తీసుకెళ్తాడు శివనారాయణ. ఆఫీస్లో శివనారాయణ, దశరథ ముందు నిలబడతారు దీపా, కార్తిక్, సూరజ్లు. 50-100 భోజనాలకు పెద్దగా వివరాలు అక్కర్లేదు, కానీ 1000 మందికి స్పెషల్ మీల్స్ ఆర్డర్ అంటే సామాన్య విషయం కాదు. 20 లక్షల ఆర్డర్ అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటాడు శివనారాయణ. అడ్రస్ రాసిచ్చాడు సార్, కానీ అది ఫేక్ అడ్రస్ అంటాడు సూరజ్. ఈ విషయం మీరు తెలుసుకోవాల్సింది ఫుడ్ ఆర్డర్ చేసేటప్పుడు కాదు, చేయడానికి ముందు అంటాడు శివనారాయణ. పెద్దయ్య గారు, ఆ మనిషిని చూస్తే అంటుంది దీప. వెంటనే శివనారాయణ కోపంగా, మాట్లాడుకు దీప, నిన్ను చూస్తుంటే మాట్లాడడానికి చిరాగ్గా ఉంది. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. నీ అజ్ఞానంతో శాండిల్వుడ్ మీడియా ఆర్డర్ పోగొట్టావు. ఆ రోజు నువ్వేమన్నావు? ఒకసారి మోసపోవడం మంచితనం, రెండోసారి మోసపోవడం చేతకానితనం అన్నావు కదా. నీ మాట ప్రకారం చూసినా ఇది నీ చేతకానితనమే కాదు. నేను ఆ రోజు మరో మాట కూడా చెప్పా, నీకు అప్పగించిన పనికి నువ్వే జవాబుదారి, ఏం జరిగినా నీదే బాధ్యత. ఇప్పుడు జరిగిన దానికి ఏం సమాధానం చెప్తావు? ఇది నీ చేతకానితనంలా లేదు, నీలాంటి వాళ్ళని పెట్టుకొని పని చేయడం మా చేతకానితనంలా ఉంది. పరువు తీసావు కదమ్మా, తలదించుకునేలా చేశావు. ఈ విషయం ఈ 4 గోడల మధ్యన ఉంటుంది అనుకున్నావా? ఒకడు మన ఆఫీస్కి వచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి మనం ఎంత నిర్లక్ష్యంగా ఉన్నామనేది మనకు అర్థమవుతుంది. మనం ఎంత అసమర్థులమో బయట వాళ్ళకు అర్థమవుతుంది అంటాడు శివనారాయణ కోపంగా. ఇంకా మన అదృష్టం బాగుండి 50% అడ్వాన్స్ ఇచ్చాడు, లేదంటే నష్టం మీరినప్పుడు పడే బాధ కంటే ఎక్కువగా ఉండేది అంటుంది జోష్న. మోసం చేయాలనుకునేవాడు 10 లక్షల చెక్ ఎందుకు ఇస్తాడు? ఎక్కడో ఏదో తేడా జరుగుంటుంది సార్ అంటాడు కార్తీక్. సార్, కస్టమర్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది సార్, వాడెవడో మనల్ని ఫుడ్ ఆర్డర్ పేరుతో ముంచేశాడు సార్ అంటాడు మేనేజర్ వంశీ. ముంచేసింది వాడు కాదు వంశీ, ఇదిగో దీప. వాడు అంత తక్కువకు ఫుడ్ ఆర్డర్ అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది, కానీ నా మీద పంతానికి పోయి దీప తక్కువ అమౌంట్ కు ఆర్డర్ తీసుకుంది అంటుంది జోష్న. నేను ఆ అమౌంట్ కు చేయగలను అని నమ్మే ఆర్డర్ తీసుకున్నాను జోష్న అంటుంది దీప. ఏంటి ఆర్డర్ తీసుకునేది? బ్యాంకు హాలిడే నాడు వాడు చెక్ ఇచ్చాడు అంటే కాస్త ఆలోచించాలి కదా దశరథ. 20 లక్షల ఆర్డర్ వచ్చిందని సంబరపడిపోవడమే కాదు, దాని తాలూకు పూర్తి వివరాలు తెలుసుకునే జ్ఞానం లేదా అంటాడు శివనారాయణ కోపంగా. జ్ఞానం ఎందుకుంటుంది? నష్టం తనకైతే కదా జాగ్రత్త పడేది, తనకు కాదు కదా. కొన్ని విషయాల్లో దీపకు ఇబ్బందులున్నాయని సాయంగా మనిషిని పెట్టుకోమన్నాం. మనిషే లేనప్పుడు నష్టం వేలల్లో ఉంటే ఆ మనిషిని వచ్చాక నష్టం లక్షల్లోకి మారింది. మీరు ఏదో ఒకటి చేయకపోతే చివరకు ఆ బ్రాంచ్ ను క్లోజ్ చేయాల్సి వస్తుంది అంటుంది జోష్న. నేను ఆ పనే చేయాలనుకుంటున్నాను అంటాడు శివనారాయణ. బ్రాంచ్ ను క్లోజ్ గా చేయడం ఏంటి నాన్న అంటాడు దశరథ. అంతకు మించిన దారి కనిపించడం లేదు దశరథ. ఇక్కడ మనం డబ్బు ఒక్కటే నష్టపోవడం లేదు దశరథ, మన పేరు మర్యాద కూడా నష్టపోతున్నాం. నా ఇన్నేళ్ల రెస్టారెంట్ వ్యాపారంలో నాకు ఇంత పెద్ద నష్టం ఎప్పుడూ జరగలేదు. నష్టాలు వచ్చి ఉండొచ్చు, కానీ ఇలా మోసపోలేదు అంటాడు శివనారాయణ. ఎవరో చేసిన మోసానికి దీప మాత్రం ఏం చేస్తుంది నాన్న అంటాడు దశరథ. ఈ పోటీ ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే మంచితనం ఒక్కటే సరిపోదు దశరథ. మన మీద జరిగే మోసాలను అర్థం చేసుకోవాలి, జాగ్రత్త పడాలి. కానీ దీప జాగ్రత్త పడేట్లు కనిపించడం లేదు. ఆర్డర్ వచ్చింది, డెలివరీ చేసేశాను, ఇప్పుడు మొత్తం ఆర్డర్ తీసుకొచ్చి ఆఫీస్ ముందు నిలబెట్టారు. అవి ఎంత ఖరీదైన వంటలైనా వాటికి విలువ ఉండేది ఈ రోజు సాయంత్రం వరకే, ఆ తర్వాత వాటికి విలువ ఉండదు. అందుకే పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు, కారులో నలుగురు తింగరోళ్ళుండి డ్రైవర్ ఒక్కడు కరెక్ట్ గా ఉంటే అనుకున్న టైంకు అనుకున్న ప్లేస్ లో వాళ్ళని దింపుతాడు. అదే కారులో నలుగురు తెలివైన వాళ్ళుండి డ్రైవర్ తింగరోడైతే బండి రాంగ్ రూట్ లో తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనమంతా డ్రైవింగ్ దీప చేతికి ఇచ్చాం, బండి రాంగ్ రూట్ లోనే వెళ్తుంది. నష్టాల్లో ఉన్న బ్రాంచ్ కు 20 లక్షల నష్టం అంటే బ్రాంచ్ క్లోజ్ చేయడమే మంచిది అంటాడు శివనారాయణ కోపంగా. అప్పుడు శివనారాయణ గారికి రెస్టారెంట్ నడపడం చేత కాదు, అందుకే రెస్టారెంట్ క్లోజ్ చేశారు అంటారు అంటుంది దీప.
అనని అనిపించే పరిస్థితి దీప తీసుకొచ్చినప్పుడు జనం అన్నప్పుడు నష్టమేమి ఉంది అంటాడు శివనారాయణ. పెద్దయ్య గారు అంటుంది దీప. ఇంకెక్కడుంది నా పెద్దరికం? ఒకడి చేతిలో మోసపోయి అది చచ్చిపోయింది. నువ్వు ఇప్పుడు పెద్దయ్య గారు కాదు, ఎందుకు పనికిరాని అయ్యగారు అని పిలువు అంటాడు శివనారాయణ. తప్పు జరిగింది పెద్దయ్య గారు, సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటుంది దీప. ఎలా సరిదిద్దుకుంటావంటుంది జ్యోత్స్న. ఎలా సరిదిద్దుకుంటుందో తన ఇష్టం. నష్టం జరిగింది తన బ్రాంచ్లో కాబట్టి ఆ నష్టాన్ని పూడ్చే బాధ్యత కూడా దీపే తీసుకోవాలి. కేవలం ఈ నష్టం ఒక బ్రాంచ్కే కాదు, మొత్తం సంస్థకే సమస్యగా మారుతుంది అంటాడు కార్తీక్. చేసిన తప్పుకు ఎక్కడ భార్య మీద యాక్షన్ తీసుకుంటారో అని ముందుగానే జాగ్రత్త తీసుకుంటున్నావా బావా అంటుంది జ్యోత్స్న. అయితే బాధ్యత నువ్వు తీసుకుంటావా అంటాడు కార్తీక్. నేనెందుకు తీసుకుంటాను అంటుంది జ్యోత్స్న. మరెందుకు మాట్లాడుతున్నావు? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మన తప్పు లేకపోయినా మనకు యాక్సిడెంట్ జరగచ్చు. అక్కడే ఏడుస్తూ కూర్చోలేం కదా, తరువాత ఏం చేయాలో ఆలోచిస్తాం. ఇక్కడ అదే జరుగుతుంది. ఇదిగో ఈ మట్టి మనిషి ఉంది కదా, ఈవిడకున్న చెడ్డ అలవాటు ఏంటంటే అందరినీ గుడ్డిగా నమ్మడం. నవ్వుల వెనుక విషయాలు ఉంటాయని, మాటల వెనుక మోసం ఉంటుందని ఈ మనిషికి తెలియదు. ఎందుకంటే ఈ మనిషి మట్టి మనిషి. మట్టికి కల్మషం ఉండదు. నీరు పోసినా తీసుకుంటుంది, విషం పోసినా తీసుకుంటుంది. ఒక ఆర్డర్ వచ్చిందని చిన్నపిల్లలా సంతోషపడింది. దీపకు నా దిష్టి తగులుతుందేమో అనుకున్నాను, కానీ ఎవరి దిష్టో గట్టిగానే తగిలింది. తను కడుపుతో ఉందని తెలిసినా నిన్నటి నుంచి ఆర్డర్ చేసేందుకు దాని గురించే ఆలోచిస్తుంది. కస్టమర్కు మంచి క్వాలిటీ భోజనం ఇవ్వాలి, దీనివల్ల మనకు మరిన్ని ఆర్డర్స్ కావాలి, ఈ సంస్థలోనే నా బ్రాంచ్ నంబర్ 1 గా ఎదగాలి, పెద్దయిన నన్ను మెచ్చుకోవాలి, ఇలా ఏవేవో రాత్రంతా చెప్తూనే ఉంది. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు దీపా? నువ్వు పడుకుంటేనే నీ బిడ్డ పడుకుంటుంది అంటే దానేమందో తెలుసా? పెద్దయిన గౌరవం కోసం నేను నా బిడ్డ కష్టపడతామంది. తన కష్టం ఇప్పుడు నూతిలో పోసిన పన్నీర్ అయిపోకూడదు సార్. తనకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటాడు కార్తీక్ ఆవేదనగా. ఇవ్వకు తాత అంటూ అరుస్తుంది జ్యోత్స్న. ఇవ్వకపోతే తను ఎలా నిరూపించుకుంటుంది అంటాడు కార్తీక్. నిరూపించుకున్నది చాలు, ఆల్రెడీ నేను ఒక్కసారి అవకాశం ఇచ్చాను. ఇదే మొదటిసారి, ఇదే ఆఖరిసారి అని కూడా చెప్పాను. ఇప్పుడు మరోసారి అవకాశం ఇచ్చి నా మాట మీద నేనే నిలబడకుండా ఉండమంటావా? అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, చెప్తాను వినండి. కంపెనీకి ఇంత నష్టం తీసుకొచ్చిన దీప మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. తన నిర్లక్ష్యానికి బలైంది ఈ సంస్థ మర్యాద కాబట్టి మళ్ళీ జీవితంలో దీపముఖం నేను చూడను. ఈ నష్టాన్ని ఏదేలో నేనే భరిస్తాను. ఇంకా నువ్వు బయలుదేరు. నేను చెప్పడం పూర్తయింది, ఇంకా నువ్వు బయలుదేరు అంటాడు శివనారాయణ. పెద్దయ్య గారు, నాకు ఇంకా ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు సరిదిద్దుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది దీప. ఒక్క అవకాశం ఇవ్వండి సార్ అంటాడు కార్తీక్ దీనంగా. ఒక్క అవకాశం ఇవ్వడంలో తప్పు లేదు నాన్న అంటాడు దశరథ. ఇవ్వద్దు తాత అంటుంది జ్యోత్స్న కోపంగా. నువ్వు పైకిలే, నీకు నేను అవకాశం ఇస్తున్నాను, కానీ ఒక షరతు. ఆ 1000 భోజనాలకు ఉన్న విలువ సాయంత్రం వరకు ఆ భోజనాలలో ఒక్క మెతుకు కూడా మిగలడానికి వీల్లేదు. అంతా సేల్ అయిపోవాలి, అప్పుడే నీ సమర్థత బయటపడుతుంది. ఆర్డర్ తీసుకున్నది నువ్వే కాబట్టి, కార్తీక్ కాబట్టి బాధ్యత కూడా నువ్వే తీసుకోవాలి. నాకు డబ్బు నష్టం కానీ మర్యాద నష్టం కానీ జరగకూడదు. మోసపోయిన మనిషిగా నేను నా ఎంప్లాయీస్ ముందు తిరగలేను. ఏం చేస్తారో చేయండి, నేను మీకు సాయంత్రం వరకే టైం ఇస్తున్నాను అంటాడు శివనారాయణ. దీప ఏం చేయలేకపోతే అంటుంది జ్యోత్స్న. దీప ఈ సంస్థ వదిలి వెళ్ళిపోతుంది. జ్యోత్స్న CEO అవుతుంది. ఆఫీస్లోనే కాదు, నా ఇంట్లో కూడా దీప అడుగు పెట్టడానికి వీల్లేదు అంటాడు శివనారాయణ. ఇది కదా మనకు కావాల్సింది అంటూ గట్టిగా అరుస్తూ సంతోషపడుతుంది జ్యోత్స్న. దీంతో దీప, శివనారాయణ, కార్తీక్ అందరూ షాక్ అవుతారు. వెంటనే గమనించిన జ్యోత్స్న, అంటే తప్పు చేసిన మనిషికి ఇలాంటి శిక్ష పడాలి కదా అంటున్నాను అంటూ కవర్ చేస్తుంది జ్యోత్స్న. ఇక మీరు వెళ్ళండి, ఏం చేస్తారో చేయండి, సాయంత్రం వరకు మీరు నా కంటికి కనిపించకూడదు అంటారు శివనారాయణ. దీంతో కార్తీక్, సూరజ్, దీప బయటకు వెళ్ళిపోతారు. హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది దీప. ఏంటండి, ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ప్రెజెంట్ లో ఉన్న సమస్యలకు గతంలో ఉన్న అనుభవాలే పరిష్కారాలు అంటారు. ఇలాంటి సమస్య నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. నాకు తెలిసింది కాబట్టి. మీరు గతంలో ఇడ్లీ బండి నడిపారు, దాని గురించి నాకేమైనా చెప్తారా అంటాడు సూరజ్. దీంతో తన చిన్నతనం గురించి చెబుతుంది దీప. కస్టమర్లు సరిగ్గా రావడం లేదని మా నాన్న చెబితే లాటరీ తీసి అందులో పేరొచ్చిన వాళ్లకు నెక్స్ట్ డే టిఫిన్ ఫ్రీ ఇచ్చేవారు. మిగిలిపోయిన భోజనాన్ని తీసుకెళ్లి హాస్పిటల్లో బయట పంచేదాన్ని. కొన్నిసార్లు కావాలని మిగిల్చేదాన్ని, కానీ ఏనాడు మిగిలిన ఫుడ్ను ఇంటికి తీసుకెళ్లలేదు అంటూ చెబుతుంది దీప. పదండి, ముందు మనం డిస్కషన్ చేసుకుని పెద్దాయనకు చెప్దాం. మనం పడిపోయాం, మళ్ళీ లేస్తాం, ఓడిపోలేదు అంటాడు సూరజ్. మరి ఎలా గెలిచారో తర్వాత ఎపిసోడ్లో చూద్దాం.